హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, దేవుడి బాక్స్ ఆఫీస్ కోసం కొట్టేసుకుంటున్నారు యదవలు అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ఇది కలికాలం అని. ఈ కాలంలో దేవుళ్ళ పైన భక్తి కంటే కూడా వాళ్ళ ద్వారా ఎలా లబ్ధి పొందుదామని చూసేటోళ్ళే ఎక్కువ ఉంటారన్నమాట. ఇక మ్యాటర్లోకి సూటిగా వెళ్ళినట్టయితే 20 ఏళ్ళగా సరైన బ్రేక్ ఈవెన్ సినిమా లేక సతమతం అవుతూ చివరికి రామ్ చరణ్, హృతిక్ రోషన్ అన్నయ్య లాంటి స్టార్ హీరోల పక్కన సైడ్ హీరోగా కూడా చేయడానికి సిద్ధపడ్డాడు చిన్న ఎన్టీఆర్. ఇక ఎట్టాగైనా ఒక పెద్ద హిట్ కొట్టాలని గురూజీ త్రివిక్రమ్ ఐకాన్ బాబు కోసం రాసిన కుమారస్వామి కథ గాడ్ ఆఫ్ వార్ని తన పెట్ బాయ్ చింటూ అంకుల్ ద్వారా ఎలాగోలా పట్టేసుకున్నాడు. ఇక ఈ మధ్య ఆ ప్రాజెక్ట్ని అనౌన్సింగ్ చేయడంతోనే సినిమాకి హైప్ రావడం కోసం అన్నట్టు ఒక కాంట్రవర్సీని ఇంటెన్షనల్గా తెరపైకి లేపాడు చింటూ అంకుల్. దేవదేవుళ్లకు నార్త్ సౌత్ ఆపాదించాడు. కుమారస్వామి నార్త్ ఇండియన్ వాడు అయినప్పటికీ సౌత్ ఇండియాలో పూజలు అందుకుంటున్నాడు, ఇదే మా కథ అంటూ పరమ లేఖి కాంట్రవర్సీకి తెరలేపాడు. ఇదంతా కూడా చిన్న ఎన్టీఆర్ సినిమాకి స్టార్టింగ్ నుంచే బజ్ తెప్పించడానికి, గది నెగిటివ్ అయినా పర్లేదు అనేది వాళ్ళ ఉద్దేశం. బ్రహ్మాండాలు తిరిగే దేవదేవుళ్ళకి ఇలా నార్త్ ఇండియా సౌత్ ఇండియా అంటూ ఆపాదించిన ఇట్లాంటి మెట్టగాళ్ళని ఏమనాలి. ఇక ఈ చింటూ అంకుల్ పెట్టిన ఫెంట వల్ల ఇప్పుడు సాంబార్ కంపు కూడా మనం భరించాల్సి వస్తోంది. చూస్తున్నారు కదా, ఇవాళ ఇండియన్ బ్రూస్లీ ధనుష్ అన్నయ్య తాను కూడా సేమ్ కుమారస్వామి కథను తీస్తున్నాను అని ప్రకటించాడు. ప్రకటిస్తూనే చింటూ అంకుల్కి కౌంటర్ లాగా తమిళ మురుగన్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసి పారదొబ్బాడు. అంటే ధనుష్ అన్నయ్య ఉద్దేశంలో కుమారస్వామి తమిళనాడు ఆధార్ కార్డు కలవాడు అని చెప్తున్నాడన్నమాట. అసలు వీళ్ళని ఏమనాలి. పైగా దీనికి డైరెక్టర్ ఓఎస్డి గదే అప్రెషన్ సప్రెషన్ డిప్రెషన్ ఎక్స్పర్ట్ అయిన వెట్రిమారనంట. ఇక చెప్పేదేముంది, మురుగన్ని ఒక అప్రెస్డ్ గాడ్గా చూపెట్టి ఆయన్ని ఒక సప్రెస్డ్ హీరో కాపాడినట్టు చూపెట్టి మనకు డిప్రెషన్ తెప్పిస్తాడు తెరపైన. అంతే తప్ప అందులో చరిత్ర ఉండదు, చింతకాయ ఉండదు అనేది నిర్వివాదాంశమైన అంశం. అసలు ఒక దేవుడి కథ చుట్టూ ఇన్ని కాంట్రవర్సీలా? ఇవన్నీ కూడా కావాలని పనుగొట్టుకొని హైప్ కోసం చేస్తున్నవే. మరి కుమారస్వామి నార్త్ ఇండియన్ అని చెప్పడం, తర్వాత సౌత్ ఇండియాలో సెటిల్ అయ్యాడు అనడం మన టాలీవుడ్ చింటూ అంకుల్ చేస్తే, ఇక సాంబార్ వుడ్ వల్లేమో మురుగంది తమిళనాడు అంటూ కాంట్రవర్సీ చేయడం. అంటే బ్రహ్మాండాలు తిరిగే దేవదేవతలను ఒక తలమాసినోడు నేషనలైజ్ చేస్తే ఇంకో తలమాసినోడు లోకలైజ్ చేశాడనమాట. ఒక దేవుణ్ణి అడ్డం పెట్టుకొని అడ్డదిడ్డంగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తెచ్చుకోవాలనుకునే ఇలాంటి అడ్డగాడిదలను ఏం చేయాలో ఆడియన్సే చెప్పాలి. నార్త్ మార్కెట్ కోసం బోర్న్ ఇన్ నార్త్ అని సిగ్గు లేకుండా టాలీవుడ్ చింటూ అంకుల్ అంటే, తమిళ మార్కెట్ కోసం తమిళ మురుగన్ అని ఇంకా సిగ్గు లేకుండా సాంబార్ వుడ్ వెట్రిమారన్ అంకుల్ అంటున్నాడు. అసలు వీళ్ళను దేంతో కొట్టాలో కూడా అర్థం కావడం లేదు. వీళ్ళను బ్యాక్ చేస్తున్న చిన్న ఎన్టీఆర్, తమిళ ధనుష్లు ఇంకెంత కకృతిగాల్లో అర్థం చేసుకోవచ్చు. ఒక్క హిట్ కోసం మరీ ఇంత బరిదెగింప? దానికోసం దేవుడిని వాడుకుంటారా? దేవుడికి ప్రాంతీయతని ఆపాదిస్తారా? ఆల్రెడీ టాలీవుడ్ నాగ్ అశ్విన్ అన్నయ్య కల్కి సినిమాలో అర్జునుడి కంటే కర్ణుడు గొప్పోడు అన్నట్టు గ్లోరిఫై చేసి ఇతిహాసాలను పలుసన చేసేసాడు. ఇక బాక్స్ ఆఫీస్ కోసం పార్ట్ 2లో ఇంకెన్ని దరిద్రాలు పెట్టి సచ్చాడో తెలియదు. ఇట్లాంటి వాటికి ఒకటే సొల్యూషన్, ఇటు టాలీవుడ్ గాడ్ ఆఫ్ వార్ని, అటు సాంబార్వుడ్ తమిళ మురుగన్ని ఆడియన్స్ బాయ్కాట్ చేసేయాలి. అప్పుడు కానీ దేవుళ్ళకి ఇలా రీజనల్ సెంటిమెంట్స్ అంటించే లుచ్చా ఫిల్మ్ మేకర్స్కి బుద్ధి రాదు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి వాళ్ళు చెప్పేది కూడా నిజమే కదా. దేవుళ్ళ కథలు తీసే తీరు, వాటిని మార్కెటింగ్ చేసే విధానం ఇదేనా అనేది సినిమా మేధావుల ఆగ్రహం కూడా. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.